శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా జరిగే సమయంలో మనం ఉండటం మనకి దక్కిన మహదావకాశం. అయోధ్య రామమందిర నిర్మాణం చూడగలిగాం, కుంభమేళా కూడా చూస్తున్నాం. మన జన్మ తరించడానికి ఈ రెండు చాలవా? దేవదానవులు క్షీరసాగర మదనం చేశారని, చివరికి వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచబోతుండగా 4 అమృత బిందువులు భూమిపై హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగరాజ్లలో పడ్డాయని, అవి 12 రోజుల పాటు ఆ జలాల్లో ఉన్నాయని, దేవతల కాలమానం ప్రకారం 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాల పాటు అమృత జలాలు అందుబాటులో ఉన్నాయనే పౌరాణిక గాథ మనందరికీ తెలిసిందే. అలా ప్రతి 12 మానవ సంవత్సరాలకు ఆయా స్థలాలలో ఉన్న జలంలో అమృతతత్వం ఆవాహన గావించబడుతుంది. అప్పుడెప్పుడో యుగాల పూర్వం పడితే ఇప్పటికీ ఎలా ఉంటుంది అని నాస్తిక చెంచాలు, హిందువులకు మాత్రమే ఉచిత సలహాలు ఇచ్చే అతిమూత్ర రోగంతో బాధపడే జన అజ్ఞాన సంఘాల వారు కుంభమేళాలో కూడా తమ అజ్ఞాన ప్రదర్శన చేయబోతే అక్కడి సాధువులు తరిమేసిన వీడియోలు ఈ మధ్య మీరు చూసే ఉంటారు. వీరికి తెలియనిది ఏమిటంటే, అమృతం అంటే అది మరణం లేనిది. అది ఎన్ని యుగాలైనా తన అమృతతత్వాన్ని కోల్పోదు. ఇతర రోజుల్లో కూడా అంటే 365 రోజులు దాని శక్తి ఉంటుంది. కానీ ఈ రోజుల్లోనే ఎందుకు విశేషం? పాలు పొయ్యి మీద ఉన్నప్పుడు కూడా అవి శుభప్రదమైనవే. కానీ కొత్త ఇంట్లో పాలు ఊరికే పొయ్యి మీద పెడితే కాదు, అవి పొంగితేనే శుభప్రదం అని మనకి తెలిసిందే. అలా 12 ఏళ్ళకి వచ్చే అమృతపు పొంగు వంటిది. అంటే ఆ అమృతతత్వం విస్తారంగా ఆ దివ్య స్థలాల్లో జలాల్లో వ్యాపిస్తుంది. ఆ పొంగులో తడిచి ముద్ద అవటమే కుంభమేళా. 12 ఏళ్ళకే అంత వ్యాపక శక్తి వస్తే 12 × 12 144 ఏళ్ళకు వచ్చే పొంగుకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత మహత్వం ఉంటుంది ఆలోచించండి. ఈ అనంత అమృతతత్వానికి యావత్ ప్రపంచంలోని జనాలందరినీ తడిపే శక్తి ఆ జలాలకి వస్తుంది. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి చీమల బారులాగా వారి వారి గత జన్మల సంస్కారాలు బట్టి ఈ పవిత్ర సంగమానికి తరలి వస్తున్నారు. ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో పుట్టిన ఎన్నెన్నో వేల కిలోమీటర్లు దాటి మరీ వచ్చి హిందువులుగా మారి ఈ కుంభమేళాలో అందరూ స్నానం చేసి తరిస్తూ ఉంటే, ఈ దేశంలోనే పుట్టి ఎడారి మతాల్లోకి మారిన వారి దౌర్భాగ్యమే దౌర్భాగ్యం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా మతం మారకుండా ఉన్న మన పూర్వీకుల త్యాగ ఫలితంగా మహాకుంభ స్నానం ఆచరించే సనాతన ధార్మికుల భాగ్యమే భాగ్యం. షష్టగ్రహ కూటమికి ముందు వస్తున్న ఈ మహాకుంభ ఆరోగ్యప్రదాయని. రాబోయే అనారోగ్యాల నుంచి, వ్యాధుల నుంచి రక్షణగా అమృతతత్వాన్ని ప్రసాదించే మహామహిమాన్వితమైన మహాకుంభమేళాలో తప్పక దివ్య స్నానాలు ఆచరించండి. ఆత్మకారకుడైన సూర్యుడు, కర్మకారకుడైన శనిక్షేత్రం మకర రాశిలో, జ్ఞానకారకుడు బృహస్పతి ధర్మస్వరూపమైన వృషభంలో సంచరించే మహాపుణ్యకాలమే మహాకుంభమేళా. కర్మ ధర్మ రాశులైన మకర, వృషభాలు ఏమి సూచిస్తాయి అంటే, ఈ దివ్య స్నానాలు ఆచరించే వారిలో ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటూ స్వధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారో వారి పాపకర్మలు తొలగి పుణ్యకర్మలే మిగిలేలా తోడ్పడతాయి. ఇక ఆత్మకారకుడు సూర్యుడు, జ్ఞానకారకుడైన గురుడు ఆత్మజ్ఞాన ఆసక్తిని సాధకులలో రగిల్చి అసలు ఏ పాపము పుణ్యము మిగిలని స్థితికి కల్పించి మోక్ష మార్గంలో నడిపించి ముక్తినివ్వడంలో తోడ్పడతారు. ఇది మహాకుంభమేళాలో ఉన్న రహస్య అంతరార్థం. దేశం నలుమూలల నుంచి, వివిధ అఖాడాల నుంచి వచ్చే సాధు సంతులు,
నాగా సాధువులతో, సిద్ధపురుషులతో, యోగులతో కన్నుల పండుగ సాగి ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటే అస్సలు వదులుకోకండి. కుంభమేళాకి నా స్నేహితుని సహకారం వల్ల నేను పాల్గొనగలుగుతున్నాను. ఫిబ్రవరి 26 వరకు ఏ రోజు స్నానం చేసినా అది పుణ్యప్రదమే. ముఖ్యమైన తేదీల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. సంగమ స్థానానికి ఒక్కోసారి అనుమతించిన పరిస్థితి కూడా రావచ్చు. కావున ఇది దృష్టిలో పెట్టుకోండి. నన్ను ఇతరులు తీసుకువెళ్తున్నారు కావున వారు ఎంచుకున్న తేదీలోనే నేను కూడా పాల్గొనవలసి వస్తుంది. మాఘ పౌర్ణమికి స్నానం చేయాలని మా స్నేహితులు నిర్ణయించారు కావున నేను ఆ రోజే చేయాల్సి వస్తుంది. సంగమానికి వెళ్ళడానికి దారి మూసివేస్తే గాబరా పడకండి. ఈ పవిత్ర దినాల్లో ఈ అమృత తత్వానికి వ్యాపక శక్తి బహు విస్తారంగా ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి మీరు సంగం ఘాట్ చేరుకోలేకపోతే ఇతర ఘాట్స్లో అయినా స్నానం ఆచరించండి. గంగా, యమున, నదీమ తల్లులు అపార కరుణతో మీరు ఎక్కడ స్నానం ఆచరించినా ఆశీర్వదిస్తారు. మహాకుంభమేళ యొక్క స్నాన ఫలితం తప్పక లభిస్తుంది. కోట్లాది మంది పోటెత్తే స్థలాల వైపు పరుగులెత్తకండి. పార్కింగ్ చాలా దూరంలో ఆపేస్తున్నారు అంట. అక్కడి నుంచి నడుచుకుంటూ గంటల తరబడి ప్రయాణిస్తే కానీ ఘాట్స్కి చేరుకోలేని పరిస్థితి అని ఇప్పటికే అక్కడ స్నానం చేసి వచ్చిన వారు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువ లగేజీలు పట్టుకెళ్ళవద్దు. ఏ ఘాట్లో స్నానం చేసినా షాంపూలు, సబ్బులు వాడి ఆ నదీ జలాల పవిత్రతను దెబ్బతీస్తే పుణ్యం తర్వాత సంగతి. నదీమ తల్లుల శాపాలు మిమ్మల్ని, మీ కుటుంబాలని పట్టి పీడిస్తాయి. జాగ్రత్త. ఇవన్నీ ఓకే, అక్కడ చేయాల్సిన సాధన ఏమిటి స్వామి అని అడుగుతారేమో. ఎన్నో కష్టాలు దాటి నడిచి శ్రమించి అక్కడికి వచ్చి స్నానం చేయగలగటమే మహాసాధన. మీకు అక్కడి టెంట్స్లో వసతి దొరికి చక్కగా కూర్చొని సాధన చేసుకునే అవకాశం ఉంటే శివ పంచాక్షరి జపాన్ని చేసుకోండి. పంచాక్షరి రహస్యం ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. అది విని ఆ భావాన్ని, ఆ రహస్యాన్ని మదిలో నింపుకొని చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అయితే అది అక్కడ వసతి దొరికిన వారు అలా చేసుకోవచ్చు. మరి వసతి దూరంగా ఎక్కడో తీసుకొని ఇక్కడ కేవలం స్నానం మాత్రమే ఆచరించేవారు, వసతి ఘాట్స్ వద్దే దొరికిన వారు కూడా తప్పక చేయాల్సిన సిద్ధ రహస్య మంత్రం మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అక్కడ కూర్చోవడానికే ప్లేస్ ఉండదు, ఎక్కడ కూర్చొని సాధన చేయాలి స్వామి అంటారేమో. చెప్పాను కదా, ఇక్కడ స్నానమే సాధన అని. 7 జన్మల పాపాలు మనల్ని దీర్ఘకాలిక వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఉన్న రోగాలు, భవిష్యత్తులో రాబోయే దీర్ఘకాలిక రోగాలకు కూడా చెక్ పెట్టే మంత్రాన్ని తెలుసుకుందాం. దివ్య స్నానం ఆచరించిన తర్వాత నదిలోనే నించుని సూర్యునికి మీ గోత్రనామాలు చెప్పుకొని జన్మల పాపాలు దగ్ధం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని సూర్యభగవానుని వేడుకొని దోసిటితో నీరు తీసుకొని 3 మార్లు ఈ మంత్రం చెబుతూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. మంత్రం ఉపదేశిస్తున్నాను, వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఓం హ్రాం హ్రీం హూం మార్తాండ భైరవాయ భైం నమః. ఓం హ్రాం హ్రీం హూం మార్తాండ భైరవాయ భైం నమః. ఓం హ్రాం హ్రీం హూం మార్తాండ భైరవాయ భైం నమః. కేవలం 3 సార్లు ఈ మంత్రంతో అర్ఘ్యం ఇస్తే సరిపోతుంది. దీర్ఘ రోగాలకు కారణమైన పూర్వజన్మల పాపకర్మని దగ్ధం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ సిద్ధమంత్రాన్ని ఆ తర్వాత నిత్యం సూర్యోదయం వేళలో కనీసం 108 సార్లు జపించుకొని 3 సార్లు అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆరోగ్య భాగ్యాన్ని ఈ మంత్రం ప్రసాదిస్తుంది. అక్కడ ఎక్కువ రోజులు ఉండి సాధన చేసుకునే అవకాశం ఉన్నవారు మటుకు శివ పంచాక్షరి జపం చేసుకోండి. ఇక మేము ప్రయాగ్రాజ్ ఫిబ్రవరి 11 సాయంత్రానికి చేరుకుంటాం.
వసతి ఏమీ బుక్ చేసుకోలేదు, అక్కడ దిగాక చూసుకోవడమే. వసతి దొరికిన తర్వాత లొకేషన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీలున్నవారు 11వ తేదీ సాయంత్రం నన్ను కలవచ్చు. 12వ తేదీ స్నానం అయిన తర్వాత తిరుగు ప్రయాణం అయిపోతాము. అక్కడ సాధన క్యాంప్ ఏది నిర్వహించడం లేదు. ఎవరి ప్రయాణం వసతి ఏర్పాట్లు వారే చూసుకొని దివ్య స్నానాలు ఆచరించండి. అక్కడ నేను ఇచ్చిన ఈ మంత్రంతో 3 సార్లు అర్ఘ్యం ఇస్తే సరిపోతుంది. అక్కడ స్నానమే మహాసాధన, అదే ప్రధానం. ఇతర జంజాటాలు ఏవి పెట్టుకోకండి. చలి ఎక్కువగా ఉంటుంది. చలిని తట్టుకునే స్వెటర్లు, జాకెట్లు, హ్యాండ్ గ్లౌస్ పెట్టుకోండి. మందులు క్యారీ చేయండి. మాస్కులు పెట్టుకోండి. ఏ తేదీల్లో చేసినా పుణ్యమే, ఏ ఘాట్స్లో స్నానం చేసినా భాగ్యమే. జనాల రద్దీ సామాన్యంగా ఉంటేనే సంఘం ఘాటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. పిల్లలు, వయస్సులో పెద్దవారిని తీసుకువెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. రద్దీ ఉన్న ఘాట్స్ వైపు వెళ్ళకండి. ఎక్కువ దూరాలు నడవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రయాగరాజ్లో మహాకుంభమేళాలో చేసే దాన ధర్మాలకి విశేష ఫలితం ఉంటుంది. మీ శక్తి మేరకు అక్కడ దాన ధర్మాలు చేయండి. సాధు సంతుల, సిద్ధ పురుషుల, గురువుల అనుగ్రహాలు పొందండి. అరుణాచలం సాధనా క్యాంప్ ప్లానింగ్లో ఉంది. త్వరలో ఆ వివరాలు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయబడతాయి. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.